ఓకే స్టూడెంట్స్, మనం క్లైమేట్ ఆఫ్ ఇండియా అనేటువంటి పాఠ్యాంశం గురించి నేర్చుకుంటూ ఉన్నాం. దీంట్లో భాగంగా ఈరోజు చివరి భాగం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో ఈ క్లైమేట్ అనేది, టెంపరేచర్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దానికి దోహదం చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అనేటువంటివి మనం ఆల్రెడీ చూడడం జరిగింది. ఇప్పుడు ఈరోజు గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ముఖ్యమైనటువంటి విషయం. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేటువంటిది ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు ఎదుర్కొంటున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సమస్య ఏదయ్యా అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే భూగోళం వేడెక్కడం అన్నమాట. అండ్ క్లైమేట్ చేంజ్, వాతావరణంలో మార్పులు అనేటువంటివి రావడం అనేటువంటిది జరుగుతుంది. దీనికి కారణాలు ఏంటి? ఈ గ్లోబల్ వార్మింగ్కి కానీ లేదా క్లైమేట్లో మార్పులు రావడానికి కానీ కారణాలు ఏమిటి అనేటువంటిది మనం ఈరోజు పాఠంలో మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్, 4 మార్క్ క్వశ్చన్స్ కింద కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్గా కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. యాజ్ ఎర్త్ స్టార్టెడ్ టు టేక్ షేప్ ఆఫ్ ఏ ఫైర్ బాల్ to a plant, many gases were released. These gases did not escape into outer space because of the Earth's gravitational pull. It still holds them back. అదేవిధంగా మనం భూమి అనేటువంటిది టేక్ షేప్ ఫ్రమ్ ఏ ఫైరీ బాల్. అదేవిధంగా ఫస్ట్ మనకి భూమి ఎలా ఏర్పడింది అనేది మీరు ఆల్రెడీ చదువుకుని ఉంటారు. సూర్యుని నుండి ఈ గ్రహాలన్నీ ఏర్పడడం అనేటువంటిది జరిగింది. భూమి కానివ్వండి, ఇతర అష్టగ్రహాలు ఉన్నాయి కదా, 8 గ్రహాలు ఉన్నాయి. ప్లూటోని మరి గ్రహాల నుంచి తీసివేయడం జరిగింది కదా. ఇప్పుడు 8 గ్రహాలు, ఇంతకుముందు అయితే నవగ్రహాలు అనేవారు. అయితే ప్లూటోని తీసివేయడం వల్ల ఇప్పుడు 8 గ్రహాలు మాత్రమే చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా సూర్యునిలో జరిగినటువంటి పేలుడు వలన కొన్ని ముద్దలు, అంటే మండుతున్నటువంటి ముద్దలు మరి ఆకాశంలోకి వచ్చి సూర్యుని చుట్టూ అవి ఒక కక్షలో పరిభ్రమించడం అనేటువంటిది మొదలుపెట్టినాయి అన్నమాట. అవి మండుతూ ఉన్నటువంటి ఆ బాల్స్ తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి అవి ఆరిపోయి ప్రస్తుతం ఉన్నటువంటి ప్లానెట్స్ కింద అవి రూపాంతరం చెందడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా రూపాంతరం చెందినటువంటి భాగమే మన భూమి కూడా అన్నమాట. ఈ విధంగా ఈ భూమి మండుతూ ఉన్నప్పుడు ఆ మంటల నుంచి భూమి మీద కొన్ని వాయువులు అనేటువంటివి వ్యాపించడం అనేటువంటిది జరిగిందనమాట. అంటే మనకు చూడండి, మంట మండుతుంటే పొగ వస్తుంది కదా, పొగ ఆకాశంలో వ్యాపిస్తూ ఉంటుంది కదా, వెళుతూ ఉంటుంది కదా, అలాగనమాట. అప్పట్లో భూమి మండుతూ ఉండేది స్టార్టింగ్లో. అంటే ఇవన్నీ కూడా సూర్యునిలో జరిగినటువంటి పేలుడు వలన ఒక పెద్ద మండుతున్న ముద్దలు బయటకు వచ్చేసినాయి అనమాట. సూర్యుడి నుంచి బయటకు వచ్చేసి సూర్యుని యొక్క ఆకర్షణ శక్తి వలన సూర్యుని చుట్టూ అవి తిరగడం అనేటువంటిది స్టార్ట్ అయింది. తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి అవి మంటలు అనేటువంటివి ఆరిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ మంటలు మండేటప్పుడు కొన్ని గ్యాసెస్ రిలీజ్ అయ్యి అవి భూమి చుట్టూ, అంటే భూమికి కూడా మరి ఆకర్షణ శక్తి ఉంది, గ్రావిటేషనల్ పవర్ ఉంది అనేటువంటి విషయం మీకు తెలుసు కదా, సైన్స్లో కూడా చెప్తారు కదా. ఐజాక్ న్యూటన్ కనుగొన్నాడు. ఒకరోజు యాపిల్ చెట్టు కింద పడుకుని ఉంటే యాపిల్ కిందకి పడింది. సరే, అతను ఆలోచించాడు, యాపిల్ కిందకి ఎందుకు పడాలి, ఆ రాలినటువంటి యాపిల్ పైకి కానీ ఆ పక్కకి కానీ ఈ పక్కకి కానీ వెళ్లకుండా తిన్నగా భూమి మీదకి కిందకి ఎందుకు వచ్చింది అని ఆలోచించాడు. దాంతో అతను భూమికి ఏ వస్తువునైనా సరే తన వైపు లాగుకోగలిగినటువంటి గ్రావిటేషనల్ పవర్ అనేటువంటిది, భూమి ఆకర్షణ శక్తి అనేటువంటిది ఉంది. అంటే ఒక అయస్కాంతం ఇనుప వస్తువులను ఏ విధంగా అయితే తన దగ్గరికి లాక్కుంటుందో అలాగే భూమి కూడా ఒక పెద్ద అయస్కాంతం వంటిదే. కాకపోతే అయస్కాంతం అనేది ఇనుప వస్తువులు మాత్రమే లాక్కుంటుంది. భూమి అనేది అలా కాదు, అన్ని రకాల వస్తువుల్ని కూడా తన వైపుకి లాక్కునేటువంటి భూమి ఆకర్షణ శక్తి అనేటువంటిది భూమికి ఉంటుంది. ఈ విధంగా భూమి మండుతున్నప్పుడు వెలువడిన వాయువులు నిజానికి ఆకాశంలోకి వెళ్ళిపోవాలి,
కానీ ఆ వాయువుల్ని ఆకాశంలోకి వెళ్ళిపోకుండా భూమి తనకున్నటువంటి గురుత్వాకర్షణ శక్తి వలన తన చుట్టూనే ఉండేలాగా అది ఆకర్షించి ఉండడం జరిగిందనమాట. అందువల్లనే ఈ భూమి మీద ఉన్న గాలి నిజానికి భూమి ఆకర్షణ శక్తి లేదనుకోండి, అప్పుడు భూమి మీద ఉన్న గాలి ఏమవుతుంది? ఆకాశంలోకి ఎగిరిపోద్ది. భూమి మీద ఎందుకు ఉంటుంది? అది ఉండదు కదా. సో అదనమాట. ఆ విధంగా భూమి యొక్క ఆకర్షణ శక్తి వలననే భూమి మీద గాలి ఉంది. ఆ భూమికే గనక ఆకర్షణ శక్తి లేకపోతే ఆ గాలి అంతరిక్షంలోకి వెళ్ళిపోయి ఉండేది. ఇక్కడ గాలి లేక ఎటువంటి మానవులు, జంతువులు, చెట్లు ఏవి ఉండే కాదనమాట. జీవించి ఉండేవి కాదనమాట. అందుకని భూమి ఆకర్షణ శక్తి వలన ఆ భూమి మండుతున్న సమయంలో విడుదలైనటువంటి వాయువుల్ని భూమి చుట్టూ ఇప్పటికీ కూడా వాతావరణం రూపంలో మన భూమి చుట్టూనే ఆ వాయువులు ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. A thin layer of gases surrounds Earth and provide us several important benefits. ఎగ్జాంపుల్ ద ఓజోన్. అదేవిధంగా మరి భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరనే మనం ఏమంటాం? వాతావరణం అంటాం. భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి పొరని మీరు 7th క్లాస్లో చదువుకుంటారు. భూమి చుట్టూ ఉన్న ఈ గాలి పొరని 3 రకాలుగా డివైడ్ చేస్తారు. స్ట్రోటో ఆవరణము, స్టోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, ఐనో ఆవరణము అని 3 భాగాలుగా డివైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే భూమి చుట్టూ ఈ వాతావరణం అనేది ఉంది. అదేవిధంగా భూమికి దగ్గరగా ఎక్కువ గాలి ఉంటుంది. దూరానికి వెళ్ళే కొద్ది గాలి తగ్గి 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 చివరికి ఒక స్టేజ్ తర్వాత అసలు గాలే ఉండదు. ఇంకా గాలే ఉండదు. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి భూమి దగ్గర ఎక్కువగా ఉంటుంది కాబట్టి భూమి దగ్గరే ఎక్కువ గాలి ఉంటుంది. భూమి దాటి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత భూమి ఆకర్షణ శక్తి తగ్గుతుంది కాబట్టి అక్కడ గాలి కూడా తగ్గుతుంది. మరికొంత దూరం వెళ్తే ఇంకా భూమి ఆకర్షణ శక్తి తగ్గుతుంది కాబట్టి అక్కడ గాలి ఇంకా తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. సో భూమి ఆకర్షణ శక్తి నిల్ అయిపోయిన చోట నుంచి ఇంక గాలి కూడా ఉండదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అయస్కాంతం చూడండి, అయస్కాంతానికి దగ్గరగా సూర్పినిస్ పెట్టామనుకోండి టక్కమని లాక్కుంటుంది. అలా కాకుండా అయస్కాంతం ఓ చోటు పెట్టి దానికి 1 జానండో 2 జానల దూరంలో మనం సూర్పిన్ పెట్టామనుకోండి స్లోగా కదులుతుంది అది, అంతేగాని లాక్కోలేదు. ఇంకా దూరంగా పెట్టామనుకోండి ఇంకా ప్రభావమే ఉండదు. భూమి కూడా అంతే. భూమి దగ్గర ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంటుంది, పైకి వెళ్ళే కొద్ది తగ్గుతుంది కాబట్టి భూమి దగ్గరే ఎక్కువ వాయువు ఉంటుంది. దూరం వెళ్ళే కొద్ది తగ్గుతుంది. ఒక స్థాయి దాటిన తర్వాత అంటే భూమి ఆకర్షణ శక్తి నిల్ అయిపోయిన చోట, ఏమీ లేని చోట వాతావరణం కూడా గాలి కూడా ఏమీ ఉండదన్నమాట. అదేవిధంగా ఈ వాతావరణంలో మనకి పైన ఓజోన్ లేయర్ ఉంది. ఆక్సిజన్, ఓజోన్ అంటే ఆక్సిజన్తో కూడినటువంటి ఓజోన్ లేయర్ ఉందన్నమాట. మరి మీ అందరికీ తెలుసు కదా, ఈ సూర్యుడి నుంచి సూర్యకిరణాలతో పాటుగా అల్ట్రావైలెట్ రేస్ అనేటువంటి వస్తువు ఉంటాయి కదా. మరి ఈ సూర్యకిరణాలు భూమిని చేరుకుంటే మనకు లాభమే కానీ నష్టం లేదు. కానీ ఆ అల్ట్రావైలెట్ రేస్ కూడా భూమిని చేరుకున్నాయనుకోండి మనందరికీ కూడా శరీరం మీద కాలిన బొబ్బలు లాంటివి ఏర్పడతాయి అన్నమాట. అటువంటి హానికరమైనటువంటి అల్ట్రావైలెట్ రేస్ని ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది? మళ్ళీ వెనక్కి తిప్పి అంతరిక్షంలోకి పంపించేస్తుంది. అంటే మనం లైటు అద్దం మీద వేసినప్పుడు ఆ అద్దం ఆ లైటింగ్ని వేరే గోడ మీదకి ఎలా రిఫ్లెక్ట్ చేస్తుందో అలాగే ఈ ఆకాశం నుంచి వచ్చేటటువంటి అల్ట్రావైలెట్ రేసు ఓజోన్ పొరకి తాకి మళ్ళీ బ్యాక్కి రివర్స్ అయ్యి మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ద అట్మాస్ఫియర్ ట్రాప్స్ ఎ లాట్ ఆఫ్ ద The atmosphere traps a lot of the solar energy that reaches Earth by preventing it from totally escaping back into space. This is called global warming. This is important and vital for life to survive on this planet. If it did not have, Earth would be very cold. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ద అట్మాస్ఫియర్ ట్రాప్స్ ఏ లాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. అదేవిధంగా వాతావరణం సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఎండలో చాలా భాగాన్ని తనలోనికి గ్రహించుకుంటుంది అని మనం ముందుగానే
చెప్పుకున్నాం. 8th క్లాస్లోనే మీకు అది ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే సూర్యుని నుంచి వచ్చే ఎండ అంతా కూడా భూమిని చేరుకున్నట్లయితే భూమి వేడెక్కిపోయి ఇక్కడ మనం నివసించడానికి అనుకూలమైన పరిస్థితి ఉండేది కాదు. ఆ వచ్చే ఎండలో చాలా భాగాన్ని ఆ వాతావరణంలో ఉన్న గాలి, దుమ్ము, ధూళి కణాలు ఇవన్నీ కూడా చాలా భాగాన్ని అవి తీసుకోవడం జరుగుతుంది. అలాగే కొంత భాగాన్నేమో మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ చేసేయడం జరుగుతుంది. అంతరిక్షంలోకి వెనక్కి రిఫ్లెక్ట్ చేసేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ భూమి మీద కార్బన్ డైఆక్సైడ్ శాతం గాలిలో పెరుగుతూ ఉంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం వల్ల ఏమైందంటే భూమిని చేరుకున్నటువంటి ఉష్ణం తిరిగి వాతావరణంలోకి వెళ్లకుండా భూమి మీదే ఆగిపోవడం జరుగుతుంది. అందువలన మనకి భూమి మీద ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే భూమి మీద ఈ కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడానికి మనమే కారణం అవుతున్నాం. ఎందుచేతనంటే భూమి మీద ఉన్నటువంటి అడవులు, చెట్లు అన్నీ నరికేస్తున్నాం. మరి చెట్లు, అడవులు ఏం చేస్తాయి? ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ కదా బయటకు వదులుతాయి. మరి మనం చెట్లన్నీ నరికేస్తే మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అంతా గాలిలోనే ఉండిపోతుంది కదా. మరి చెట్లు పీల్చుకునే అవకాశం ఉండదు కదా. చెట్లను కొట్టేస్తున్నాం, నరికేస్తున్నాం, అడవులన్నీ నరికేసి వ్యవసాయ భూములు చేసేస్తున్నాం. ఇంట్లో ఉన్న చెట్లన్నీ నరికేస్తున్నాం, పొలాల్లో ఉన్న చెట్లన్నీ నరికేస్తున్నాం. దాంతో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. అంతేకాదు మనం వేసుకెళ్ళే మోటార్ సైకిల్, కారు, ట్రాక్టరు, జీపు, లారీ, ప్లెయిను, ఏరోప్లెయిను అన్నీ కూడా గొట్టంలో వెనుక భాగం నుంచి ఏం వదులుతున్నాయి? కార్బన్ మోనాక్సైడ్ని వదులుతున్నాయి. అంటే పొగనే కదా ప్రతి వాహనం వదులుతుంది. ఆ పొగ ఏంటి? కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ యొక్క మరొక రూపం కార్బన్ మోనాక్సైడ్ అనమాట. ఈ విధంగా మనం చెట్లను నరికేయడం, అడవులను నరికేయడం, ఈ రకరకాల యంత్రాలని, వాహనాలని ఉపయోగించడం, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇటువంటి వాటిని కూడా మనం ఉపయోగించడం వలన గాలిలోకి హానికరమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ లాంటి వాయువులు వెలువడడం కారణంగా ఈ భూమి గ్రహిస్తున్నటువంటి ఉష్ణం మరి ఆకాశంలోకి వెళ్లకుండా, అంటే వాతావరణంలోకి వెళ్లకుండా ఈ కార్బన్ డైఆక్సైడ్ భూమి మీదే ఆపివేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అందువల్ల మనకి గ్లోబల్ వార్మింగ్, భూతాపం అనేటువంటిది, భూగోళం వేడెక్కడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అండ్ డిడ్ నాట్ హ్యావ్ ఎర్త్ వుడ్ బి వెరీ కోల్డ్. ఒకవేళ మనకి ఇది కానీ లేకపోయినట్లయితే ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ విటల్ ఫర్ లైఫ్ టు సర్వైవ్ ఆన్ దిస్ ప్లానెట్. డిడ్ నాట్ హ్యావ్ ఎర్త్ వుడ్ బి వెరీ కోల్డ్. ఒకవేళ ఇదే కానీ లేకపోతే భూమి కానీ ఆ వేడిని గ్రహించుకుని మళ్ళీ తిరిగి దాన్ని వాతావరణంలో విడుదల చేసేటటువంటి ఆ ప్రక్రియ కనుక లేకపోతే భూమి చాలా కూల్గా మారిపోవడం అనేటువంటిది జరిగి ఉండేదన్నమాట. హౌవెవర్, since the 19th century the planet has been warming up very rapidly. అదేవిధంగా 19వ శతాబ్దం నుంచి భూగోళం బాగా వేడెక్కిపోతుంది, చాలా ఎక్కువగా వేడెక్కిపోతుంది అనమాట. 19th సెంచరీ మనకి 19th సెంచరీలోనే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, అంటే పారిశ్రామిక విప్లవం వచ్చిందనమాట. అంటే 19th సెంచరీలోనే మనకి అనేక యంత్రాలు కనుగొనబడ్డాయి. ఆ యంత్రాల ద్వారా వస్తువుల్ని ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరిగింది. ఆ యంత్రాల ద్వారా మరి ఎక్కువగా పొగ వీటన్నిటిని వదలడం, ఆ యంత్రాలు ఉపయోగించుకుని మనం అనేకమైనటువంటి చెట్లన్నింటినీ కూడా నరుక్కుంటూ వచ్చేస్తూ ఉన్నాం. చెట్లన్నీ క్లోజ్ చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. ఆ యంత్రాలు పనిచేసినప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాయి. అంటే ఇప్పటికీ భూమి ఏర్పడి కొన్ని వేల సంవత్సరాలైంది. 18th సెంచరీ వరకు కూడా భూమికి పెద్దగా, వాతావరణానికి పెద్దగా నష్టం జరగలేదు. 18th సెంచరీ వరకు కూడా మానవులందరూ కూడా శారీరక శ్రమతోటే జీవించేవారు. ఎవరి చేతులతో వాళ్ళు కష్టపడుతూ పంటలు పండించుకుంటూ ఇంకోటి చేసుకుంటూ జీవించేవారు. అయితే 19th సెంచరీలో ఎప్పుడైతే ఈ కొత్త యంత్రాలు వచ్చినాయో, పరిశ్రమలు వచ్చినాయో, మనుషులు కష్టపడడం మానేశారు, ఈ యంత్రాలనే ఉపయోగించడం మొదలుపెట్టారు. మనకు కూడా చూడండి పొలాల్లో మరి ఇంతకుముందు మనుషులే కోతలు కోసి, కుప్పలు నూర్చి, బస్తాలు నెత్తి మీద వేసుకుని మోసుకుని వచ్చేవారు. మరి ఇప్పుడుందా అదంతా?
లేదు. ఇప్పుడు కంబైన్డ్ హార్వెస్టర్ అనే యంత్రం వచ్చింది. అదే కోసేస్తుంది, అదే నూర్చేస్తుంది, అదే ఎగరబోసేస్తుంది, ధాన్యం ఇచ్చేస్తుంది. ట్రాక్టర్ ద్వారా ధాన్యాన్ని ఇంటికి తెచ్చేసుకుంటున్నాం. సో ఆ విధంగా మరి యంత్రాల ఉపయోగం పెరిగిపోయింది. దానివల్ల నష్టాలు కూడా బాగా పెరిగిపోవడం, భూమి మీద కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోవడం, తద్వారా భూమి మీద ఉష్ణోగ్రతలు అనేవి తీవ్రంగా పెరిగిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. గ్లోబల్ వార్మింగ్లో మనం చూసినట్లయితే అకరింగ్ సిన్స్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్, హెన్స్ ద కరెంట్ గ్లోబల్ వార్మింగ్ ట్రెండ్ ఈజ్ కాల్డ్ AGW, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఆంథ్రోపోజెనిక్ మీన్స్ కాజ్డ్ బై హ్యూమన్స్. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచే మనకి గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతూ ఉంది. మీరు ఇక్కడ చూడండి, ఆ ఫ్యాక్టరీ నుంచి పొగ ఎంత ధారాళంగా వచ్చేస్తుందో, ఆకాశంలో ఎంతగా నిండిపోతుందో మీరు చూడండి. ఆ పొగ అంతా కూడా ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ అనమాట. అందుకనే పరిశ్రమలు ఎక్కడున్నా ఆ ప్లేస్లో మన గవర్నమెంట్ మొక్కలు ఎక్కువగా నాటాలి అని చెప్తుంది. ఆ పరిశ్రమలో పెట్టేటప్పుడే ఇన్ని మొక్కలు మీరు నాటి ఫలం అయితేనే మీకు పరిశ్రమకు అనుమతిస్తామని గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకని ఈ ఈ పొగలన్నీ వచ్చినప్పుడు అక్కడ చెట్లు ఉన్నట్లయితే ఆ చెట్లు ఆ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని మళ్ళీ ఆక్సిజన్ మంచి గాలిని వదులుతుంది. కాబట్టి ఆ పరిశ్రమలు పెట్టేటప్పుడే గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ మధ్య భూగోళం వేడెక్కడాన్ని ఏమంటున్నారంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, AGW. ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటే మానవ జనితమైన కారణాల వలన భూగోళం వేడెక్కడం. మానవుడు ఈ భూగోళం వేడెక్కడానికి కారణం ఎవరు? మనిషే ఈ యంత్రాలను కనుగొన్నాడు. మనిషే ఈ యంత్రాలను ఉపయోగించి అడవుల్ని చెట్లని నరికేస్తున్నాడు. మనిషే ఈ ఫ్యాక్టరీలన్నీ ఏర్పాటు చేశాడు. ఈ ఫ్యాక్టరీల నుంచి మొత్తం నిరంతరం పొగ వెదజల్లుతూనే ఉన్నాయి. అలాగే మనం ఉపయోగించే వాహనాలన్నీ నిరంతరం పొగ వెదజల్లుతూనే ఉన్నాయి. వీటన్నింటికీ కారణం కేవలం ఒకడు, వాడే మనిషి. ఈ మనిషి కారణంగానే ఈ భూగోళం వేడెక్కడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నారంటే AGW అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. అంటే దీనికి తెలుగులో అర్థం ఏంటంటే మానవ జనిత కారణాల వలన భూగోళం వేడెక్కడం, AGW అని చెప్పి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. AGW అనేటువంటిది ఎబ్రివేషన్స్లో అది చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం అనేటువంటిది జరుగుతుంది. ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అన్నమాట. నెక్స్ట్ మనం చూడండి, మోర్ రీసెంట్లీ సైంటిస్ట్స్ ఆర్ డిస్కవరింగ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ మీథేన్ అండర్ ద ఫ్యూజన్ ఇన్ టండ్రాస్ ఆర్ ద ఫార్ నార్దర్న్ లాటిట్యూడ్స్. అదేవిధంగా మనకి నార్త్ సైడు, సౌత్ సైడు మనకి పూర్తిగా టండ్రాస్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట. చలి, మంచు గడ్డగట్టుకుపోయి ఉంటాయి అన్నమాట. ఆర్కిటిక్ ఓషన్, అంటార్కిటిక్ ఓషన్ ఉంటాయి కదా. అదేవిధంగా అంటార్కిటికా కాంటినెంట్ కూడా ఉంటుంది కదా. సో ఆ ప్లేసుల్లో మనకి మంచు అనేది గడ్డగట్టుకుపోయి ఉంటుంది. ఆ మంచు పొరల కింద భూమి లోపల ఏముందంట, మీథేన్ అనే వాయువు ఉందంట. మీథేన్ అనేటువంటి వాయువు ఉందన్నమాట. ఈ మీథేన్ అనే వాయువు చాలా చాలా ప్రమాదకరమైనది. మనం వచ్చేటటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఏదయ్యా అంటే మీథేన్ అన్నమాట. అయితే మీథేన్ అనేది మనం మనుషుల వలన ఎప్పుడు రావడం అనేటువంటిది జరగదు. ఆ మీథేన్ ఎక్కడుంది? టండ్రాలలో, అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ ప్లేసుల్లో భూమి లోపల ఉంది. అయితే పైన మంచు కప్పేయడం వలన ఇప్పటి వరకు అది బయట పడలేదు. అయితే ఈ మధ్యకాలంలో మనం వదులుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ వలన భూగోళం వేడెక్కడం వలన అక్కడ మంచు చాలా వరకు కరిగిపోతుంది. ఆ కరిగిన మంచు ఏమవుతుంది? నీరైపోయి సముద్రాల్లోకి వెళ్ళిపోతుంది. మరి సముద్రాలేమో పొంగిపోతున్నాయి. ఇందువలన అంటార్కిటికాలో మంచు అంతా కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా సౌత్ పోల్ దగ్గర, నార్త్ పోల్ దగ్గర మంచు అంతా కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఈ కారణాల వలన సముద్రం యొక్క ఎత్తు పెరగడం, అదేవిధంగా ఈ పోల్స్ దగ్గర ఏమో ఈ మంచు కరగడం కారణంగా
ఆ మంచు గడ్డల లోపల భూమిలో ఉన్నటువంటి మీథేన్ ఏమవుతుంది, గాలిలోకి విడుదలైపోతుంది. సో ఈ గాలిలోకి విడుదలైపోవడం వలన మరి కార్బన్ డయాక్సైడ్ కంటే చాలా ప్రమాదకరమైనటువంటి వాయువు మీథేనేనమాట. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో చాలా ప్రమాదకరమైనది ఏదయ్యా అంటే మీథేనే. కార్బన్ డయాక్సైడ్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వాయువు మీథేన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. గ్రీన్ హౌస్ గ్యాసెస్లో సంబంధించిన ముఖ్యమైన గ్యాస్ మనకి కార్బన్ డయాక్సైడ్ అయినప్పటికీ కూడా కార్బన్ డయాక్సైడ్ కంటే కూడా ఈ భూగోళం వేడెక్కడానికి ప్రధాన కారణమైనటువంటి గ్యాస్ ఏదంటే మీథేన్. అయితే ఈ మీథేన్ అన్ని చోట్ల ఉండదు, కేవలం ఈ నార్త్ పోల్ సౌత్ పోల్లో దగ్గర మాత్రమే విడుదలవుతుంది. మిగతా ప్లేసుల్లో ఎక్కడ మీథేన్ అనేది ఉండదు. మిగతా ప్లేసులన్నీ మనం వదులుతున్నటువంటి కార్బన్ డయాక్సైడ్ వల్లనే వేడెక్కడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా నార్దర్న్ రష్యాలో ఈ మీథేన్ అనేటువంటిది భూమి లోపల నుంచి బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. మీథేన్ ఈజ్ సెడ్ టు బి ఈవెన్ మోర్ పవర్ఫుల్ దెన్ కార్బన్ డయాక్సైడ్ యాజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. అదే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ కార్బన్ డయాక్సైడ్ కంటే కూడా ఈ మీథేన్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ గ్యాస్గా మనం చెప్పవచ్చు అనమాట. గ్లోబల్ వార్మింగ్కి ఎక్కువగా దోహదం చేస్తుంది. AGW అండ్ క్లైమేట్ చేంజ్ గురించి మనం చూద్దాం. భూగోళం వేడెక్కడం, వాతావరణ మార్పు అనేటువంటిది మనం ఇక్కడ చూసినట్లయితే AGW ఈజ్ causing many changes in the distribution of heat in the earth system. అదేవిధంగా ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పుకున్నాం కదా, మానవ జనిత కారణాల వలన వచ్చినటువంటి భూగోళం వేడెక్కడం అనేటువంటిది. డిస్ట్రిబ్యూషన్ హీట్ ఇన్ ద ఎర్త్ సిస్టమ్, అదేవిధంగా భూమి మీద వేడి పెరగడానికి, ఎండలు పెరగడానికి ఈ AGW అనేటువంటిది బాగా కారణం అవుతుంది. ముఖ్యంగా ఈక్వేటర్ ప్లేస్లో చూడండి, రెడ్ జోన్ ఉంది మొత్తం అంతా. ఈక్వేటర్ పైన కింద అంతా కూడా రెడ్, అంటే ఇప్పుడు ఈక్వేటర్ దగ్గర ఎప్పుడు వేడిగానే ఉంటుంది. ఎందుకంటే సూర్యకిరణాలు 90 degreesలో వస్తాయి కాబట్టి మనకి ఈక్వేటర్ దగ్గర పైన కింద ఎప్పుడు కూడా ఎక్కువ వేడే ఉంటుంది. ఇంకా నార్త్ పోల్ సౌత్ పోల్ దగ్గరికి వెళ్తే గ్రీన్గా ఉంది చూడండి, అదనమాట. గ్రీన్గా ఉన్నదేమో బాగా చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది. అక్కడ అంతా మంచు దెబ్బలే ఉంటాయి, ఇంకా మంచు దెబ్బలే ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఆ ప్లేసు. తర్వాత మనకి ఇక్కడ ఈ భూగోళం వేడెక్కడం కారణంగా ఓవరాల్ భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా వేడెక్కడం. ఈక్వేటర్ ప్లేస్ ఆల్రెడీ వేడిగానే ఉంటుంది, అది ఇంకా వేడైపోతుంది. సమశీతోష్ణ ప్రాంతం ఒక మాదిరిగా ఉంటుంది, అది కూడా వేడెక్కుతుంది. అదేవిధంగా టండ్రాల్లోనేమో మంచు గడ్డగట్టిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు వేడి పెరగడం వల్ల ఆ మంచు కరుగుతుంది, మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి ఆ మెల్ట్ అయినటువంటి వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళడం, సముద్రాలు పొంగడం, ఇండోనేషియా, మాల్దీవులు, అండమాన్ నికోబార్ దీవులు లాంటివి అందులో మునిగిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ క్లైమేట్ చేంజెస్, వెదర్ చేంజెస్. అదేవిధంగా క్లైమేట్ చేంజెస్, వెదర్ చేంజెస్కి ఇది కారణం అవుతుంది. అంటే క్లైమేట్ మారిపోతుంది, వెదర్ అనేది మారిపోతుంది. అండ్ వెదరు క్లైమేట్ డిఫరెన్స్ మనం చెప్పుకున్నాం కదా. క్లైమేట్ అంటే 30 years యావరేజ్ రెయిన్ఫాలు, అదేవిధంగా మనకి ఈ టెంపరేచర్ అంతటిని కలిపితే క్లైమేట్ అవుతుంది. అలా కాకుండా స్వల్పకాలానికి, ఈ రోజుకి, నెలకి, సంవత్సరానికి అంచనాలు వేస్తే అది వెదర్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఈ కార్బన్ డయాక్సైడ్, మీథేన్ల కారణంగా మరి ఈ క్లైమేట్ అనేటువంటిది మార్పు వచ్చి, అంటే భూగోళం వేడెక్కడం, వాతావరణంలో కూడా మార్పులు అనేటువంటివి రావడం. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచు కరిగిపోతుంది. అంటార్కిటికాలో ఉన్నటువంటి మంచు కరిగిపోయి వాటర్ అయిపోతుంది చూడండి, అదంతా కూడా నీరు అయిపోతుంది అనమాట. ఆ నీరేమో మరి సముద్రాల్లోకి వెళ్ళిపోతుంది, సముద్రాలేమో పొంగిపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. an international organization called International Panel on Climate Change, IPCC, ఇది కూడా ఇంపార్టెంట్. చాలాసార్లు ఎబ్రివేషన్ కూడా అడుగుతూ ఉన్నాడు. an ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. వాజ్ ఫార్మ్డ్ టు అడ్రస్ దిస్ ఇష్యూ. ఈ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం కోసం మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ IPCC అనేటువంటి సంస్థని, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్
చేంజ్ అనేటువంటి సంస్థని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద లాస్ట్ అటెంప్ట్ వాజ్ మేడ్ అట్ ద ఐపీసీసీ కాన్ఫరెన్స్ ఇన్ వార్సా, పోలాండ్ ఇన్ 2013. దిస్ హ్యాజ్ ఆల్సో ఫెయిల్డ్ టు అచీవ్ ఎనీ అగ్రిమెంట్. అదేవిధంగా ఈ గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి మరి ఈ సంస్థ ఏర్పడిందని చెప్పి మనం అనుకున్నాం కదా, ఐపీసీసీ. ఇది చివరి మీటింగ్ ఎక్కడ జరిగింది? 2013లో పోలాండ్ రాజధాని వార్సాలో జరిగింది. పోలాండ్ రాజధాని మనకి సెకండ్ వరల్డ్ వార్లో చెప్పుకున్నాం కదా, హిట్లర్ పోలాండ్ మీద దాడి చేయడంతో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది అని మనం అనుకున్నాం కదా, అదనమాట. 2013లో పోలాండ్ దేశంలో వార్సా నగరంలో వీళ్ళు సమావేశం అవడం అనేటువంటిది జరిగిందనమాట. దిస్ హ్యాజ్ ఆల్సో ఫెయిల్ టు అచీవ్ ఎనీ అగ్రిమెంట్. అయితే ఈ సమావేశం కూడా ప్రపంచంలో మరి భూమి వేడెక్కడానికి కారణాలను నివారించడానికి ఒక మరి నిర్ణయాన్ని తీసుకోవడంలో, అంటే అన్ని దేశాలు కలిపి ఎవరో ఒకరో ఇద్దరో నిర్ణయం తీసుకుని అమలు చేసిన ఉపయోగం లేదు ఇది. అలా కాకుండా ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఆ నిర్ణయాన్ని తీసుకుని దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం జరిగింది, కానీ ఆ ప్రయత్నం ఫెయిల్ అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. డెవలప్డ్ కంట్రీస్ వాంట్ డెవలపింగ్ కంట్రీస్ టు కట్ డౌన్ ఆన్ బర్నింగ్ కోల్ అండ్ అదర్ యాక్టివిటీస్. అభివృద్ధి చెందిన దేశాలు ఏమంటాయంటే చెట్లు అవి కొట్టడం మానేయండి, ఈ బొగ్గు మండించడం మానేయండి, డీజిల్ ఉపయోగించడం మానేయండి అంటాయి. అంటే అవి ఎందుకు? ఆల్రెడీ అవి ఎలక్ట్రిసిటీకి మారిపోయినాయి, పవర్కి మారిపోయినాయి. సో వాళ్ళకి పెద్ద ఇబ్బంది కాదు. అదే మనం ఉన్నాం అనుకోండి, మన విద్యుత్ కర్మాగారాలన్నీ కోల్తోటే నడుస్తాయి. మరి బొగ్గును ఉపయోగించుకుని మనం విద్యుత్ ప్రోడక్ట్ చేసుకుంటున్నాం. మరి ఆ బొగ్గు ఉపయోగించడం మానేయండి అని వాళ్ళు చెప్తారు. అమెరికా, బ్రిటన్, రష్యా అభివృద్ధి చెందిన దేశాల వాళ్ళు చెప్తారు. వాళ్ళకి వేరే టెక్నాలజీ ఉంది ఈ విద్యుత్ శక్తి జనరేట్ చేసుకోవడానికి. వాళ్ళు వేరే వేరే టెక్నాలజీలు, న్యూక్లియర్ టెక్నాలజీ, విండ్ టెక్నాలజీ, అలాగే సూర్యుడి నుంచి ఉత్పత్తి చేయడం టెక్నాలజీలు వాళ్ళకు ఉన్నాయి. బొగ్గు అవసరం లేదు. కానీ మనకి ఆ టెక్నాలజీలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పటికీ కూడా మనకు విజయవాడలో ఎన్టీపీసీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్పి విజయవాడలో ఉంటుంది. ఎన్నో అవార్డులు సాధించుకుంది మన భారత ప్రభుత్వం నుంచి. విద్యుత్ ఉత్పత్తిలో ఎన్నో అవార్డులు సంస్థ సాధించింది. మరి ఆ సంస్థ మనకి కోల్ నుంచే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మానేయమని వాళ్ళు అంటారు. మానేస్తే మనకి మరిపోయి ఎలక్ట్రిసిటీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి కుదరదు కదా, మనమేమో వాటిని ఉపయోగించాలి. డెవలపింగ్ కంట్రీస్ సేస్ దట్ దేర్ ఎకనామిక్ డెవలప్మెంట్ విల్ బీ సీరియస్లీ డ్యామేజ్డ్ ఇఫ్ దే డో నాట్ బర్న్ ఫాజిల్ ఫ్యూయల్స్. అదేవిధంగా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఉపయోగించుకోకపోతే, ముఖ్యంగా ఈ కోల్ అంటే బొగ్గు గనుల్లో ఉన్నటువంటి బొగ్గుని, అదేవిధంగా డీజిల్, పెట్రోల్ లాంటివి మేము వాడకపోతే ప్రస్తుతం మా డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోతుంది అని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మోస్ట్ సైంటిస్ట్ ఫార్మ్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ ఆర్గ్యూడ్ ఆన్ దిస్ మచ్. AGW is a real. It is happening and it is leading to rapid and drastic climate చేంజ్. ఈ AGW వల్లనే మనకి తీవ్రమైనటువంటి వాతావరణ మార్పులు అనేటువంటివి వస్తున్నాయి. ఎండలు కాయవలసిన ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడాల్సిన కాలంలో ఎండలు వస్తున్నాయి. ఇంకా అంటే ఈ వాతావరణం విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి మనం పాఠం స్టార్టింగ్లోనే ఒక పేపర్లో ఉన్నటువంటి ఒక ఐటెం గురించి మనం చూసాం. అదనమాట. ఈ గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ వాతావరణం కూడా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంది. సమ్మర్లోనేమో రెయిన్స్ వస్తున్నాయి, రెయినీ సీజన్లోనేమో ఎండలు వస్తున్నాయి. అలాగా విచిత్రంగా ప్రవర్తించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. వన్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీస్ that contribute to global warming is deforestation. అంటే అడవుల్ని నరికివేయడం. చూడండి, యంత్రాన్ని ఉపయోగించుకుని ఎంత పెద్ద చెట్టును ఎంత ఈజీగా నరికేస్తున్నాడో చూడండి. అదే మనోళ్ళు పూర్వకాలం గొడ్డలు ఇచ్చుకు కొట్టేవారు, గొడ్డలతోటి కొట్టేవారు. ఇదే చెట్టుని మనోళ్ళు గొడ్డలతో కొట్టాలంటే 2 రోజులు పడుతుంది. ఆ గొడ్డలతో దెబ్బ మీద దెబ్బ వేసి కొట్టి చివరికి 2 రోజులకి ఎప్పుడుకో ఆ చెట్టుని పడగొట్టేవారు. కానీ వీడు జస్ట్ వితిన్ 10 మినిట్స్లో యంత్రాన్ని ఉపయోగించుకుని సర్రమ్మని కోసేస్తున్నాడు, అంతే అయిపోయింది.
ఆ? ఆ విధంగా యంత్రాలు అవి వచ్చేసినాయి. ఈ అడవులన్నీ నరికేసి ఈ అడవులన్నింటినీ పంట పొలాలుగా మార్చేయడం జరుగుతుందన్నమాట. ఈ అడవులను నరికేయడం వల్ల ఏమవుతుంది? ఈ అడవుల్లో ఉండేవి ఏవి? చెట్లు. మరి ఆ చెట్లే కదా మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని మళ్ళీ మనకు కావాల్సిన ఆక్సిజన్ని తిరిగి ఇస్తున్నాయి కదా, ఆ చెట్లే కదా. మరి ఆ చెట్లనే మనం నరికేస్తున్నాం. అడవుల్లో ఉన్న చెట్లు ఏంటి, మన ఇంట్లో ఉన్న చెట్లు కూడా నరికేస్తున్నాం. ఎందుకు? ఈ చెట్లు ఆకులు రాలిపోతున్నాయి, అది చూడలేకపోతున్నాం, బయట పోయలేకపోతున్నాం అని చెప్పేసి మన ఇంట్లో ఉన్న చెట్లు కూడా మనం నరికేస్తున్నాం. ఇంచేత అవి ఆకులు రాలుతున్నాయని, ఆ ఆకులు తొడవలసి వస్తుందని, లేకపోతే ఏరవలసి వస్తుందని, ఇదంతా పెద్ద కష్టమని అవన్నీ మనం చెట్లన్నీ నరికేస్తున్నాం. ఇంట్లో చెట్లు కావచ్చు, లేదా పొలంలో చెట్లు కావచ్చు, లేదా అడవుల్లో ఉన్నటువంటి చెట్లు కావచ్చు అనమాట. వాటన్నింటిని మనం కట్ చేయడం వల్ల ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాం. వాట్ ఈజ్ డిఫారెస్టేషన్ అంటే, అడవుల్ని నరికివేయడం అంటే ఏంటో చూద్దాం. డస్ డిఫారెస్టేషన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఫారెస్ట్ ఏరియాస్? అంటే ఓన్లీ అడవి ప్రాంతాల్లో ఉన్న చెట్లను మాత్రమే మనం నడుగుతున్నామా? మన ఇళ్లలో కానీ పొలాల్లో ఉన్న చెట్లని మనం నరకడం లేదా? హౌ అబౌట్ ఇన్ యువర్ లోకల్ ఏరియా ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ నో ఫారెస్ట్? అయితే మీ ఏరియాలో మరి ఏం జరుగుతుందో చెప్పండి. మీ ఏరియాలో ఫారెస్ట్ లేకపోవచ్చు, అంటే మన ఏరియాలో ఫారెస్ట్ లేవు కదా, అడవులు లేవు కదా. మనకి దగ్గరలో అడవులు ఎక్కడో రాజమండ్రి దాటాక, గోకవరం దాటాక మారేడుమిల్లిలో ఉన్నాయి. అడవులకి వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళాలి. అయితే మన దగ్గర అయితే అడవులు లేవు. సరే, మన దగ్గర అడవులు లేకపోయినా మరి చెట్లు ఉన్నాయి కదా, వృక్షాలు ఉన్నాయి కదా, మొక్కలు ఉన్నాయి కదా, రోడ్ల మీద, గట్ల మీద, ఆ చెరువు గట్ల మీద అక్కడ ఇక్కడ ఉన్నాయి కదా. మరి వాటినైనా మన ఇళ్లలో పెరడు ఉంటుంది కదా, పెరడులో కూడా చెట్లు ఉన్నాయి కదా కొంతమందికి. మరి వాటినైనా మనం బతికినేస్తున్నామా? లేదు, వాటిని కూడా మనం చంపేస్తున్నాం, కట్ చేసేయడం అనేటువంటిది జరుగుతుంది. హౌ డస్ డిఫారెస్టేషన్ ఎఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్? ఈ విధంగా భూతాపకానికి ఈ అడవుల్ని నరికివేయడం ఎంతవరకు కారణమవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. మరి కారణమే కదా, ఈ అడవుల్ని నరికివేయడం వల్లనే కదా మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ గాలిలో ఉండిపోతుంది. అడవులన్నీ ఉన్నాయనుకోండి, మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ని అంతటిని చెట్లు లాగేసుకుంటాయి, శుభ్రమైనటువంటి ఆక్సిజన్ని గాలిలోకి వదులుతాయి. కానీ అది జరగడం లేదు. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతుంది, ఆక్సిజన్ శాతం ఏమో తగ్గిపోతుంది. దానివలన భూమి తనలో లాక్కున్నటువంటి వేడిని గాలిలోకి వదలలేక భూమి దగ్గరే ఉండిపోతుంది. దాంతో మరి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ఇండియా. భారతదేశంలో ఈ క్లైమేట్ చేంజ్ వలన కలిగేటటువంటి ఇన్ఫాక్ట్ ఏంటి అనేటువంటిది, ప్రభావం ఏమిటి అనేటువంటిది చూద్దాం. దో ఏ రైజ్ ఆఫ్ 2 degrees ఇన్ యావరేజ్ టెంపరేచర్ may appear to be small, it would result in a rise of 1 meter in sea levels by early next century. అదేవిధంగా మనం ఒక 2 degrees ఉష్ణోగ్రత పెరిగింది అనుకుందాం. అంటే ఇంతకుముందు మనకి 30 ఉండేది, ఇప్పుడు 32 అయింది. లేకపోతే సమ్మర్లో 40 ఉండేది, 42 అయింది. 2 degrees కదా పెరిగింది అని మనం అనుకుంటాం. కానీ ఈ 2 degrees పెరిగిన ఉష్ణోగ్రత వల్ల ఏమవుతుంది? అక్కడ అంటార్కిటికా ఖండంలో ఉన్నటువంటి మంచు అంతా కరిగిపోతుంది. మంచులో కొంత భాగం, అంతా అని కాదు కానీ కొంత భాగం కరిగిపోతుంది. ఆ కరిగింది సముద్రంలోకి వెళ్తుంది. సముద్రం 1 మీటర్ పైకి లేగుస్తుంది. అంటే 2 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే మంచు కరగడం వల్ల సముద్రం 2 మీటర్లు సీ లెవెల్ పైకి లేగుస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 degrees పెరిగితే సముద్రం ఇంకో మీటర్ లెగిస్తుంది. అలా లెగుస్తూ చివరికి మన భూమిని అంతటిని సముద్రం కప్పివేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఉష్ణోగ్రతలు పెరగడం వలన మరి చెట్లన్నీ కూడా చూడండి, మన చెట్లన్నీ సమ్మర్లో ఏం చేస్తాయి? ఆకులన్నీ రాలిపోతాయి, ఎండిన మోడులాగా. ఈ పిక్చర్లో చెట్టు కనపడుతుంది చూడండి, అలాగే ఎండిన మోడులాగా అయిపోతాయి. మళ్ళీ లక్కీగా నెక్స్ట్ మరి వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాలు పడగానే మళ్ళీ చిగురు పట్టి మళ్ళీ పచ్చగా అవుతుంది. మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పటికి మరి నీరు లభించక మరి చెట్టు ఆకులన్నీ కూడా వాడిపోతాయి, ఎండిన మోడులాగా అయిపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, నియర్లీ 200 స్క్వాటర్ ఫ్యామిలీస్ లివింగ్ ఇన్ నానాడంగా in East Kolkata for the past few years are in the process of being evacuated by Kolkata Metropolitan Development Authority. అదేవిధంగా
కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో దాదాపుగా 200 ఫ్యామిలీలు చిన్న చిన్న గుడారాలు వేసుకుని వాళ్ళు జీవిస్తూ ఉన్నారట. ఎందుకని వాళ్ళు అలా జీవిస్తూ ఉన్నారనేటువంటిది మనం చూసినట్లయితే ఫ్లడ్స్ అనేటువంటివి, తుఫాన్లు అనేటువంటివి రావడం, ఆ తుఫానుల్లో వీళ్ళు నివసిస్తున్నటువంటి ఇళ్ళన్నీ కూడా బెంగాల్లో అనమాట ఇది జరిగింది. బెంగాల్లో వచ్చినటువంటి ఆ తుఫాన్ కారణంగా వీళ్ళు అంటే పేదవారు అనమాట, పేద ప్రజలు నివసించే ఇళ్ళన్నీ కూడా మునిగిపోవడం, పైకప్పులన్నీ ఎగిరిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. దాంతో వాళ్ళు ఇళ్ళన్నీ కోల్పోయారు. సో వాళ్ళందరూ ఆ ఊరిలో గ్రామాల్లో నీడలేక కోల్కతా నగరానికి వెళ్ళిపోయారు. కోల్కతా నగరానికి వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న టెంట్లు లాంటివి వేసుకుని మరి నగరంలో ఏదో పని చిన్నదో పెద్దదో దొరుకుతుంది కదా, ఆ పని చేసుకుంటూ వాళ్ళ జీవితం కొనసాగించడం అనేటువంటిది జరిగింది. ఆ ప్రజలు మరి ఆ తుఫాన్ అనేటువంటిది చూడండి, మనకు సైక్లోన్ అనేటువంటిది ఈ విధంగా స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో స్టార్ట్ అయింది. బే ఆఫ్ బెంగాల్లో స్టార్ట్ అయిన తర్వాత అలాగ ఉత్తరం వైపుగా వెళ్ళి కరెక్ట్గా కోల్కతా దగ్గర తీరం దాటింది. కోల్కతా దగ్గర భూమి మీద తీరం దాటడం అంటే ఏంటి? సముద్రం నుంచి భూమి మీదకి రావడం. సముద్రం నుంచి భూమి మీదకి రావడాన్నే మన వాళ్ళు ఏమంటారంటే తీరం దాటడం అంటారు. మనకి వార్తల్లో చెప్తుంటాడు కదా, తుఫాను ఇంత వేగంతో వీస్తుంది, మరి రేపు కాకినాడ దగ్గర తీరం దాటచ్చు అని చెప్తాడు, లేదా రేపు కోల్కతా దగ్గర తీరం దాటచ్చు అని చెప్తాడు, లేదా రేపు మద్రాసు దగ్గర, చెన్నై దగ్గర తీరం దాటచ్చు అని చెప్తాడు. అంటే ఆ తుఫాను వెళ్తున్న దిశను బట్టి ఆ దిశలో ఏ నగరం అయితే ఉందో ఆ నగరంలో అది తీరం దాటడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఆ విధంగా అక్కడ మనకి ఈ తుఫాను వచ్చినప్పుడు ఆ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు మరి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా నాశనం అయిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. మెనీ ఆఫ్ ద ఫ్యామిలీస్ కేమ్ టు కోల్కతా ఇన్ సెర్చ్ ఆఫ్ వర్క్. అక్కడ గూడంతా కూడా కొలాప్స్ అయిపోవడంతో వాళ్ళు ఉంటున్నటువంటి ప్రదేశం కూడా వర్షపు నీటితో మునిగిపోవడంతో వాళ్ళందరూ పొట్ట చేత పట్టుకుని కోల్కతా నగరానికి పని కోసం వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఆఫ్టర్ ద ఐలా సఫర్ సైక్లోన్. ఆ సైక్లోన్ పేరేంటంటే ఐలా. మనకు చూడండి వైజాగ్లో మన హుదూద్ తుఫాన్ వచ్చింది కదా, అలాగనమాట. మొత్తం వైజాగ్ అంతా చాలా ఇబ్బంది అయింది కదా, అప్పుడు చాలా పెద్ద పెద్ద ఎయిర్పోర్టులతో సహా అన్నీ పోవడం అనేటువంటిది జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఐలా సూపర్ సైక్లోన్ వచ్చిందనమాట. 2009లో రావడం అనేటువంటిది జరిగిందనమాట. ఇది ఈ పక్కన ఉన్నది ఈ సుడిగుండం లాగా ఉంది కదా, ఇది ఐలా తుఫాన్ అనమాట. ఈ ఐలా తుఫాను ఇందులో చెప్పినట్టుగా ఈ బ్లూ డాట్స్ ఉన్నాయి కదా, ఆ బ్లూ డాట్స్ కూడా బెంగాల్ మీదుగా భూమి మీదకి రావడం, భూమి మీదకి వచ్చిన తర్వాత అది బలహీనం అయిపోతుంది అనమాట. బలహీనం అయిపోయి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు కలకత్తాలో ఈ విధంగా ఈ షెల్టర్స్ వేసుకుని, టెంట్స్ వేసుకుని వాళ్ళు అక్కడ నివసించడం అనేటువంటిది జరిగిందనమాట. ఇవన్నీ వాళ్ళు వేసుకున్నటువంటి టెంట్స్. ఈ ఐలా తుఫాన్ వచ్చినప్పుడు మరి ఈ పడవలన్నీ కూడా ఒడ్డుకి కొట్టుకొచ్చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ చెట్లు ఇవన్నీ కూడా పడిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ అందరూ కూడా మరి రీకరెంట్ థండర్ స్ట్రామ్స్ అంటే మనకి మెరుపులు అనేటువంటి వస్తూ ఉంటాయి కదా, వాటి వలన కూడా కొంత చనిపోవడం. ఫ్యూ డేస్ మెంట్ స్లీప్లెస్. కొంతకాలం కొన్ని రోజులైతే వాళ్ళు నిద్రే పట్టలేదు. అంటే ఆ తుఫాను సమయంలో అంతగా ఈ మనం మెరుపులు ఉరుములు అంటాం చూడండి, పిడుగు పడుతుంది అంటాం కదా, అదనమాట. ఆ పిడుగులు పడినప్పుడు కూడా కొంతమంది చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది కదా. 1-2 రోజులు ఆకాశం నిరంతరం మెరుస్తూనే ఉందంట. దాంతో వాళ్ళకి కనీసం నిద్ర కూడా లేదట. దే వర్క్ యాజ్ హౌస్ హెల్ప్స్. వాళ్ళు ఇంట్లో పెద్ద అంటే కాస్త డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఇంటి పని చేస్తూ బతుకుతారట. రిక్షా పుల్లర్స్ కొంతమంది ఉన్నారు, రిక్షాలు ఆక్కుని బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కన్స్ట్రక్షన్ లేబర్, అదేవిధంగా తాపీ మేస్త్రులు అంటాం కదా, ఇల్లు కట్టుకుని జీవిస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్నారనమాట. ఇంపాక్ట్ ఆఫ్ ఐలా బ్రోకెన్ ఎంబాంక్మెంట్. అదేవిధంగా ఐలా తుఫాను వచ్చినటువంటి సందర్భంలో మరి సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి పాకలు ఇవన్నీ కూడా పడిపోవడం అనేటువంటిది జరిగింది. అందులో ఒక పిక్చర్ మనకి ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇవి కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పిక్చర్సే ఇవ్వకాయి. ఇక్కడ ఇది దీని ముందు పిక్చరు, ఇది కూడా
మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. హెన్స్ డాట్స్ అండ్ ఫ్లడ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్. అదేవిధంగా ఈ గ్లోబల్ వార్మింగ్ వలన ఒక్కొక్క సంవత్సరం వచ్చేస్తే ఎక్కువ వర్షాలు వచ్చేస్తాయి, లేదంటే అసలు పడవు. అసలు పడినప్పుడేమో కరువు వస్తుంది, ఎక్కువ వచ్చేసినప్పుడేమో పంటలు మునిగిపోయి మరి ఇళ్ళన్నీ కోల్పోయి ఇటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ వుడ్ గ్రేట్లీ ఎఫెక్ట్ ద అగ్రికల్చర్ ప్యాటర్న్ అండ్ పీపుల్స్ లైవ్లీహుడ్. దీనివలన మరి వ్యవసాయ రంగం అనేటువంటిది చాలా ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అండ్ పీపుల్స్ లైవ్లీహుడ్ అంటే ప్రజల జీవన విధానం కూడా చాలా ప్రభావం అవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే వాతావరణం నార్మల్గా ఉంటే నార్మల్గా వర్షాలు వస్తాయి, నార్మల్గా మనం పని చేసుకుంటూ పోతాం. కానీ ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఏమో రావాల్సిన వర్షాల కన్నా ఎక్కువ కురిసేస్తాయి, వరదల కింద వచ్చేస్తాయి, తుఫాన్ల కింద వచ్చేస్తాయి. మరికొన్ని సంవత్సరాలు ఏమో వర్షాలే రావు, నీరు లేక పంటలు పండక ఇబ్బందులు పడడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇమేజిన్ హౌ వన్ వుడ్ కోప్ with a situation if millions of people were affected. Where would you find land for resettlement? What jobs would they do? అదేవిధంగా ఈ రకంగా ఎప్పుడైనా ఎక్కడైనా పెద్ద స్థాయిలో ప్రజలు నిరాశ్రయులైతే ఒక తుఫాను రావడం వలన, లేకపోతే ఇంకో సముద్రం సునామీ రూపంలో వచ్చి ముంచెత్తేయడం వలన, లేకపోతే ఒక ప్రాంతంలో కరువు వచ్చేసి ఇంకా పంటలు పండని పరిస్థితి ఏర్పడినప్పుడు మరి వాళ్ళందరికీ మనం ఎక్కడ ఉపాధి కల్పిస్తాం, ఎక్కడికి తీసుకెళ్ళి వాళ్ళని మళ్ళీ రీసెటిల్మెంట్ చేస్తాం అనేటువంటిది, వాళ్ళందరికీ మళ్ళీ వేరే చోట పని కల్పించడం, ఉద్యోగం ఇప్పించడం అనేటువంటిది సాధ్యమవుతుందా అనేటువంటి క్వశ్చన్లు ఉన్నాయి. మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మీరే చెప్పుకోండి. వాళ్ళందరికీ వేరే చోట పని కల్పించడం అనేది సాధ్యమవుతుందా అంటే ఏమో చెప్పలేము. వాళ్ళందరికీ వేరే చోట ఇక్కడ జాబులన్నీ వదిలేసి వేరే చోట జాబులు ఏమైనా రెడీగా ఉన్నాయా? ఎక్కడికక్కడే జాబులు లేక జనాలు అందరూ తిరుగుతూ ఉన్నారు నిరుద్యోగులుగా. మరి ఇక్కడ జాబులు లేని తీసుకెళ్ళి ఇంకో చోట జాబ్ ఇస్తామంటే అక్కడ ఉన్నవాళ్ళు ఒప్పుకోరు కదా. సో ఆ విధంగా ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతాయి. అయితే కొన్ని గ్రామ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు పట్టణానికి వెళ్ళిపోయి ఏదో చిన్నదో పెద్దదో ఏదో ఒక పని వాళ్ళు చేసుకోగలగడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. వర్డ్స్ మనం చూసినట్లయితే కీవర్డ్స్ మనం క్లైమోగ్రాఫ్స్. ఏ గ్రాఫ్ దట్ షోస్ ద క్లైమేట్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ రీజన్ బై షోయింగ్ యావరేజ్ డేటా ఆఫ్ టెంపరేచర్, ప్రెసిపిటేషన్ ఎక్సెట్రా ఆన్ ద మంత్ బై మంత్ బేసిస్. క్లైమోగ్రాఫ్స్ అనేటువంటి ఒక నిర్ణీత ప్రదేశంలో ఉన్నటువంటి వర్షపాత వివరాలని, ఉష్ణోగ్రత వివరాలని మనకి క్లైమోగ్రాఫ్స్ తెలియజేయడం జరుగుతుంది. వెదర్ అనేది ద స్టేట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఓవర్ ఎన్ ఏరియా ఎట్ ఏ పర్టికులర్ టైమ్స్ రెఫర్స్ టు వెదర్. ఒక పర్టికులర్ టైంకి సంబంధించింది వెదర్, పర్టికులర్ ప్లేస్కి పర్టికులర్ టైంకి సంబంధించింది వెదర్ అంటాం. దీస్ వెదర్ కండిషన్స్ ఫ్లక్చుయేట్ వెరీ ఆఫెన్ ఈవెన్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్. ఈ వెదర్ అనేది మరి ఈ షార్ట్ పీరియడ్లో కూడా మారిపోతుంటుంది. అంటే ఉదయం లాగా ఉంటుంది, మధ్యాహ్నం లాగా ఉంటుంది, సాయంత్రం లాగా ఉంటుంది. ఈరోజు మనం వర్షం పడి చల్లగా ఉండొచ్చు, రేపు ఎండ కాసి ఎండగా ఉండొచ్చు. సో ఈ వెదర్ అనేది ప్రతిరోజు ఒకే విధంగా ఉండదు, ఎక్కువగా మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. మాన్సూన్స్ ఆర్ సీజనల్ విండ్స్ దట్ బ్రింగ్ మాయిస్ట్ ఎయిర్ ఫ్రమ్ ఓషన్స్ అండ్ సీస్ ఓవర్ ల్యాండ్. అదేవిధంగా మాన్సూన్స్ అంటే ఏంటంటే సీజనల్ విండ్స్, అంటే ఒక ప్రత్యేకమైన సమయంలోనే వస్తాయి. మనం అనుకున్నాం ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేటువంటి జూన్ 1న మన ఇండియాలో కేరళలో ప్రవేశిస్తాయి అనుకున్నాం. జూన్ 30th అయ్యేటప్పటికి మరి దేశం అంతటా విస్తరిస్తాయి అని చెప్పి అనుకున్నాం. అది ఆగస్టు సెప్టెంబర్ వరకు అవి అలా ముందుకు వెళ్తాయి. మళ్ళీ అక్కడ హిమాలయాలకి తగులుకుని మళ్ళీ అటువైపున లో ప్రెజర్ కాస్త హై ప్రెజర్గా మారడంతో తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేటువంటిది జరుగుతుంది. దీన్నే మనం ఏమన్నాం రీట్రీటింగ్ మాన్సూన్స్ అని చెప్పేసి పిలవడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా మాన్సూన్స్ అనేటువంటి ఒక సర్టెన్ డైరెక్షన్లో ఒక సర్టెన్ టైంలో అవి వీయడం అనేటువంటిది జరుగుతుందనమాట. ఇన్సులేషన్ ఈజ్ ఏ మెజర్మెంట్ ఆఫ్ ద సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ బై ఏ సర్ఫేస్ ఓవర్ ఏ యూనిట్ టైం. అదేవిధంగా ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో భూమి సూర్యుని నుంచి గ్రహించేటటువంటి ఆ ఉష్ణోగ్రతని మనం ఏమంటామంటే ఇన్సులేషన్
అని చెప్పేసి తెలుగులో అయితే సూర్యపుటము అంటాము, ఇంగ్లీష్లో అయితే ఇన్సులేషన్ అని చెప్పి పిలవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. జెట్ స్ట్రీమ్స్. ద జెట్ స్ట్రీమ్ ఈజ్ ఏ కరెంట్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ ఎయిర్ ఫౌండ్ ఇన్ ద అప్పర్ లెవెల్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఇది చాలా వేగంగా వీస్తుంది. ఎక్కడ? భూమి మీద కాదు, భూమికి పైన 12 కిలోమీటర్లు దూరంలో వీస్తుంది. ఇవి భూమి మీద వీసినట్లయితే మొత్తం ఇళ్ళన్నీ పెంకుడిళ్ళు, తాటాకిళ్ళు అన్నీ పడిపోతాయి. అంత వేగంగా వేస్తాయి ఇవి. అంత వేగంతో ఈ భూమి మీద కాకుండా భూమికి పైన 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్ల దూరంలో ఇవి వీయడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ర్యాపిడ్ కరెంట్ ఈజ్ టిపికల్లీ thousands of kilometers long, a few hundred kilometers wide and only a few kilometers thick. అదేవిధంగా ఇవి కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి రావడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఇవి విస్తరించి ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. వైడ్ విడ్త్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది, దూరం నుంచి వస్తాయి, కానీ వెడల్పు అనేటువంటిది తక్కువగా ఉంటుంది. వెడల్పు అనేది కేవలం ఒక 100-200 కిలోమీటర్ల వెడల్పులో విత్తులో అవి వీయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ప్రెజర్ జోన్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యలో ఉన్నటువంటిది మరి ఈక్వేటర్ జోన్ అన్నమాట. బాగా ఎండలు ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రెజర్ జోన్స్ గురించి నెక్స్ట్ వేరే పాఠంలో మళ్ళీ చూడడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, మనకి ఇంతటితో ఈ క్లైమేట్ ఆఫ్ ఇండియా అనేటువంటి పాఠ్యాంశం కంప్లీట్ అవడం అనేటువంటిది జరిగింది. తర్వాత రేపు ఎల్లుండి నేను ఈ పాఠ్యాంశానికి సంబంధించి గూగుల్ ఫామ్స్లో 2 క్విజులు మరి టెస్ట్ 1, టెస్ట్ 2 తయారు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ పార్ట్ని మీరు చూసిన తర్వాత నెక్స్ట్ 2 రోజులు మనకి ఇదే పాఠం మీద గూగుల్ ఫామ్స్లో మరి టెస్టులు మీరు ఇంతకుముందు అటెంప్ట్ చేయడం జరిగింది కదా, అటువంటి టెస్టులని ఒక 2 టెస్టులని నేను కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ టెస్టులన్నీ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి మీరు. ఆ టెస్టులు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పేపర్ 2లో ఉన్నటువంటి 15th లెసన్ మరి వాటికి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఉంటాను. బాయ్.